శరీరాన్ని స్థిర సుఖాసనంలో ఉంచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. 2 చేతులని చిన్ముద్రలో కానీ లేదా అరచేతులని పైకి తెరచి ఉంచి 2 మోకాళ్ళపై ఉంచి కూర్చోవాలి. జెంటిల్‌గా ఐస్ క్లోజ్ చేయాలి. శరీరాన్ని ఎంత రిలాక్స్‌డ్‌గా అయితే అంత రిలాక్స్‌డ్‌గా ఉంచాలి. మన తల పైభాగంలో ధ్యాసను ఉంచుతూ ఉదయం నుంచి ఇప్పటి వరకు మనలో ఉన్న అలసటని, ఒత్తిడిని, టెన్షన్స్‌ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ మన తల పైభాగం నుంచి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ రూపంలో రకరకాల రంగులలో, రకరకాల ఆకృతులలో మన మనోనేత్రంలో వాటిని దర్శిస్తూ ట్రయాంగిల్ షేప్, వృత్తాకారము, దీర్ఘచతురస్రాకారము, చతురస్రాకారము ఇలా రకరకాల ఆకృతులలో అసలు ఒక ఆకృతే సరిగ్గా లేని చిన్న చిన్న పార్టికల్స్ రూపంలో వాటిని దర్శిస్తూ తల పైభాగం నుంచి అవన్నీ క్రిందకు జారిపడుతున్నట్లుగా ఆ విధంగా జారిపడుతూ నేలపై పడుతున్నట్లుగా మనోనేత్రంలో దర్శించాలి. లెట్ గో ఆఫ్ ఆల్ టెన్షన్స్, వర్రీస్, ఫియర్స్, టైర్డ్నెస్. తల పైభాగం నుంచి పూర్తిగా రకరకాల రంగులలో పేల్ కలర్స్లో వాటిని మనోనేత్రంలో దర్శిస్తూ నేలపై జారిపడుతూ అవన్నీ కూడా డిసప్పియర్ అవుతున్నట్లుగా, మాయమవుతున్నట్లుగా విజువలైజ్ చేయాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు విజువలైజ్ చేద్దాము. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక స్టాచ్యూ అంటే ఒక విగ్రహంలాగా కదలకుండా ధ్యానం పూర్తయ్యేంత వరకు కూర్చోవాలి. మధ్యలో కళ్ళను తెరవరాదు. దీర్ఘమైన శ్వాసలు తీద్దాము. ఇన్హేల్, లోపలికి శ్వాస తీసుకుంటూ అది గొంతు భాగము, ఛాతీ భాగము, పొట్ట భాగాన్ని పూర్తిగా నింపుతూ అది మన నాభిస్థానం నుంచి క్రిందికి వెళ్తూ మరలా శ్వాసని పూర్తిగా బయటికి విడిచిపెడదాం. సెకండ్ బ్రెత్ తీద్దాము. ఇన్హేల్, మరొక దీర్ఘమైన లోతైన శ్వాస నాభిస్థానం వరకు శ్వాసను తీసుకుంటూ పొట్ట కదలికలను గమనిస్తూ శ్వాసను పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. లోపలికి తీసుకునే శ్వాస కంటే బయటకు విడిచిపెట్టే శ్వాస ఎక్కువ సమయం ఉండే విధంగా శ్వాస తీసుకోవాలి. థర్డ్ బ్రెత్. ఇన్హేల్, మరొక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ ఎక్సేల్. ఫోర్త్ రౌండ్. ఒక ఉచ్ఛ్వాస, దీర్ఘమైన లోతైన శ్వాస తీసుకుంటూ శ్వాసను పూర్తిగా బయటికి విడిచిపెడుతున్నాం. పొట్ట భాగాన్ని గమనించాలి.
5th రౌండ్. ఇన్హేల్. మరొక దీర్ఘమైన శ్వాస తీద్దాము. ఎక్సేల్. శ్వాసను పూర్తిగా బయటికి విడిచిపెడదాము. 6th రౌండ్. ఇన్హేల్. దీర్ఘమైన లోతైన శ్వాస తీసుకుంటూ మరలా దాన్ని బయటికి విడిచిపెడుతూ నిశ్శబ్దంగా మన శరీరంలోని రిలాక్సేషన్ని ఫీల్ అవుతూ మన శరీరంలో సెన్సేషన్స్ని, ఎనర్జీస్ని అనుభూతి చెందుతూ నిద్రలోకి వెళ్ళకుండా ధ్యాన స్థితిలో కొనసాగుదాం. ధ్యాన స్థితిలో రకరకాల అనుభవాలను పొందడం జరుగుతుంది. ఎలాంటి అనుభవాన్నైనా సాక్షితత్వంతో గమనించాలి. శరీరం మరింత డీపర్ రిలాక్స్డ్ స్టేట్లోనికి చేరుకుంటున్న దాన్ని గమనిస్తూ మీ శరీరంలోని సెన్సేషన్స్ని, అనుభూతిని చెందుతూ మరొక దీర్ఘమైన లోతైన శ్వాస తీసుకుందాము. ఇన్హేల్. ఎక్సేల్. సెకండ్ బ్రెత్. జెంటిల్ అండ్ సాఫ్ట్ బ్రెత్ తీద్దాము. ఇన్హేల్. ఎక్సేల్. మీ 2 చేతులను, కాలి వేళ్ళను నెమ్మదిగా కదిలిస్తూ 2 అరచేతులని ఒకదానితో ఒకటి రబ్ చేస్తూ మీ 2 కళ్ళపై ఉంచుతూ నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయాలి. ధ్యానం చేసే సమయంలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని దగ్గర పెట్టుకోవాలి. ధ్యానం పూర్తవ్వగానే మంచినీరు తాగాలి. థ్యాంక్ యూ.